వెల్కమ్ టు RecTv మిస్టరీ. ఫిలాసఫీ, సైంటిఫిక్ రీజన్స్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కోసం తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RecTv మిస్టరీ. ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ గైడెన్స్ గురించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ముందుగా డబ్బు అనేది చాలా శక్తివంతమైనది. ఎక్కడ ధనం ఉంటే అక్కడ సౌఖ్యాలు, సౌభాగ్యాలు, వసతులు అన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుత సమాజంలో ధనం కోసం కొన్ని మోసాలు, ఇతరులను బాధ పెట్టడం, మోసగించడం, ఇతరుల సొమ్ముకు ఆశపడడం లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ధర్మబద్ధంగా మనం సంపాదించే ధనాన్ని అదేవిధంగా పొదుపు చేసుకోవాలి. ఆర్థిక అవసరాలు, జీవితం ముందుకు సాగాలి అంటే, ఒకరి దగ్గర మన అవమానాలకు గురి కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ధనం ఉండాలి. ధనం ఉండాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదిస్తే ధనం నిలబడదు. కాబట్టి ధనం నిలబడాలి అంటే ధర్మపరంగా, న్యాయంగానే సంపాదించాలట. మోసం అస్సలు చేయకూడదట. అక్రమ మార్గంలో సంపాదించకూడదట. ఒకవేళ సంపాదించిన డబ్బులో కొంత భగవంతుడికి, కొంత పేద ప్రజలకు కనీసం 1% ఇస్తే సంపాదించిన డబ్బు నిలబడుతుందట. అందుకే ధనం చాలా శక్తివంతమైందని పెద్దలు చెబుతున్నారు. వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మరిన్ని ఫైనాన్షియల్ గైడెన్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RecTv మిస్టరీ.